ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపుకు కౌంటింగ్ కేంద్రంలో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక ససియారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు కౌంటింగ్ సెంటర్ను శనివారం అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 3,15,261 మంది ఓటర్లు ఉన్నారని, ఇందుకోసం జిల్లాలో 440 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమం మార్చి 3వ తేదీన సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లా, కోనసీమ మరియు కాకినాడ జిల్లాలకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు ఏలూరు జిల్లాకు చేరుకుంటాయని, వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. కౌంటింగ్ హాల్లో ఫలితాన్ని ప్రదర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అగ్ని ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్త ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు, ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, పెదపాడు తహసీల్దార్ కృష్ణజ్యోతి, సర్వేయర్ రమణారావు తదితరులు పాల్గొన్నారు.